మేము అయితే ఇవాళ రైట్ మూర్తి గారు. కేసీఆర్ కుటుంబంలో కాంప్లీట్ చేసి మాట్లాడితే హ్మ్. దివాకర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ ఒక్క కుటుంబంలో నిమిషం, ఒక్క కాంప్లీట్ నిమిషం చేసి మూర్తి గారు. మాట్లాడితే ఎస్ ఎస్ దివా దివాకర్ గారు, శంకర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అంటే వెలమ ఆ, వ్యక్తులను చంపేస్తాను అనేటువంటి ఆ రేంజ్ కోపం ఆయనకి ఎందుకు అనేది మీ ఉద్దేశం? అసలు వెలమలందరినీ చంపేస్తాను అని అంటే మా మా- మా సమాజానికి సంబంధించి ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన నియోజకవర్గంలో మా సంఖ్యనే లేదనుకో నాకు తెలిసి. అసలు ఆయనకు మాకు ఎలాంటి భేదాలు కానీ వైరం కానీ లేదు. ఎక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పోటీగా సరే ఎవరో లీడర్ ఉన్నాడు అంటే ఆయన తిట్టిందంటే అర్థం ఉంది. ఏ సందర్భం లేకుండా అంటే ఆయన మా కులాన్ని తిట్టి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నా, లేకపోతే అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నా, ఆ విషయం మాకేం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు అంత అంత మాటలు అనాల్సినంత అవసరం అయితే లేదు ఆయనకి. వ్యక్తిగతంగా చాలా మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులను వ్యక్తిగతంగా దూషించండి, ఓకే, రాజకీయంలో అది సహజం. అది కానీ ఒక కులం ఏమని ఆయన చేసింది ఆయనకి అన్నది మాకు ఇంకా అసలు ఇందాక మూర్తి గారు అన్నారు, అదే చెప్తున్నా. ఆయనకు మాకు ఎలాంటి కొన్ని మాత్రం నష్టమైందా అది కూడా మాకు తెలియదు. ఉంటే నువ్వు ముందుకు రా, నువ్వు మీ కులంకి ఇట్లా మోసం చేసిందని చెప్పని దానికి మేము సమాధానం ఏం చెప్తామో ఆయన చెప్తాం కదా. ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఆలోచించి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతవరకు అయితే మేము పోరాడతాం, గ్యారెంటీ పోరాడతాం అమ్మా. అది కోర్టు సివిల్ అనుకోండి, ఎలా అనుకోండి, పోరాడతాం. ఓకే దివాకర్ గారు, రైట్. శంకర్ వ్యాఖ్యలకు సంబంధించి